న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేదికపై గురువారం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మత్స్యకారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేదికపై గురువారం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరస్పరం ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నియోజకవర్గ పరిధిలో 278 మంది మత్స్యకారులకు పింఛన్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమం స్థానిక మత్స్యశాఖ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు పింఛన్లు అధికంగా మంజూరయ్యాయన్నారు. కష్టాన్నే నమ్ముకునే మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని, ఓఎన్జీసీ తదితర సంస్థల ద్వారా వస్తున్న వేతన నష్టపరిహారంను ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులు ఈ విషయాన్ని గ్రహించాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అని సంబోధిస్తే వేరేలా మాట్లాడతాను. అనంతరం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ, తనను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అని సంబోధిస్తే తాను వేరే పేర్లతో పిలుస్తానని, జిలేబీ, వాటర్ బాటిల్ తదితర వాటితో పిలుస్తానని ఎమ్మెల్యే అశోక్ను ఉద్దేశించి అన్నారు. గత కొన్నేళ్లుగా తాను మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, 2006 మాత్రమే మత్స్యకారుల నష్టపరిహారం మత్స్యకార సొసైటీలో పడిందని, అప్పటి నుంచి లబ్ధిదారుల అకౌంట్లో పడుతుందన్నారు. ఢిల్లీ ప్రతినిధి పదవిపై ప్రభుత్వానికి రాసిన సమాధానం లేదు. మల్లాడి కృష్ణారావుకు ఇచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి పదవికి సంబంధించి ప్రోటోకాల్పై ఎన్నోసార్లు పుదుచ్చేరి ప్రభుత్వానికి రాసినప్పటికీ దానిపై 4 ఏళ్లైనా సరైన సమాధానం ఇవ్వలేదని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. దీంతో ఆయనను మాజీ మంత్రిగా సంబోధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆయన పదవిపై స్పష్టతనివ్వాలని, వివరణ సైతం ఇవ్వాలని కోరారు. ఒకవేళ మల్లాడి వద్ద ఉంటే బహిరంగంగా చూపాలన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా మల్లాడి కృష్ణారావు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్ఏఓ మునిస్వామి, ఫిషరీస్ ఏడీ దళాల గొంతయ్య, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి సామ్యూల్ పాల్గొన్నారు. పేదోడు ఇవ్వలేని బాగు చేయాలి అన్న దాని మీదే ముందుకెళ్తాను. చెప్పిన ఈ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తూచ తప్పకుండా సాధించే వరకు కూడా ఈ మల్లాడి కృష్ణారావు వదలడు అని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ఈ ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా ఇంకా కానీ ఏ కుటుంబంలోని ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ కుటుంబంలోని ఎవరికైనా కూడా మంచి జరగాలని ఉద్దేశంతోనే వచ్చాను. ఇక్కడ ఎవరికో ఏదో ఇదే నేను యాక్చువల్లీ చాలా రకాలుగా మాట్లాడకపోదును. కాకపోతే ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకదానికైతే సమాధానం చెప్పాలి, మిగతా అన్ని రాజకీయ వేదికైనా పర్లేదు. ఎవరో ఏదో మార్చి లోపల ఏదో చేసేస్తామని ఏదో ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా బలంగా, చాలా దృఢంగా ఉండాలని కోరుకున్న వ్యక్తిని. ఎందుకంటే ఏ మనిషి అయినా, ఏ కుటుంబం అయినా కూడా, ఏ వ్యక్తినైనా ఏ కుటుంబం కోల్పోకూడదని అనుకునే వ్యక్తిని నేను. సో ఎవరైనా కూడా ఎంత వయసులో ఉన్నా, ఎంత రాజకీయ ఏదైనా, ఏ కక్ష అయినా కూడా అది రాజకీయం వరకే ఉండాలి తప్ప కుటుంబం వరకు, మనిషి వరకు ఉండకూడదు అనుకునే వ్యక్తిని. కాబట్టి నేను ఏ వ్యక్తి అయినా కూడా బాగుండాలి, ఆరోగ్యంగా నిలకడగా ఉండాలి. అది ఒక కుల పెద్దగా అయినా ఉండండి, మీ కుటుంబ పెద్దగా ఉండండి, ఎవరైనా కూడా బాగుండాలని కోరుకునే మనిషిని. ఇంకా మిగతా వాటికి అంటారా, ఖచ్చితంగా ఈ వేదిక పైన ఇప్పుడు మీరు ఏదో చప్పట్లు కొట్టారు కాబట్టి నేను దాన్ని చెడగొట్టదలుచుకోలేదు. ఒక మంచి వేదిక పైన ప్రతిదాన్ని సమాధానం చెప్పే విధంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈ వేదిక ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ నా ఓటేయకపోవచ్చు, అందరూ నన్ను బిడ్డ అని అనుకోకపోవచ్చు, నన్ను బిడ్డ అనుకుని నిలబెట్టారు. కాబట్టి ఆ మీలో ఒక ఓటైనా ప్రతి కుటుంబంలోనే నాకు ఒకడైనా కూడా ఒక యువకుడో ఒక తల్లిలో అనుకుని నన్ను నిలబెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి అయితేనే చేస్తేరుతాను తప్ప ఎవరికి కూడా చెడుగా ఉండమని, దానికి అది నా తండ్రి సాక్షిగా, ఈ యాన ఊరు మెసాల వెనుకన్న సాక్షిగా ఏవైతే నేను వచ్చానో ఈయనకి ఈరోజు ఒక బాధగా ఏదో ఇంకా మిగతా సమాధానం చెప్పదలుచుకోలేదు. చెప్పే వేదిక మీద చెప్తాను, ఇప్పుడు అది కరెక్ట్ కాదు. కాబట్టి మీ ఆరోగ్యం మాత్రం ఆ దేవుడు ఆ మెసాల వెనుకన్నా కూడా ఖచ్చితంగా బలంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎంపీ చింతా అనురాధ పిఏలపై కేసు నమోదు చేసిన రాజోలు పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎంపీ చింతా అనురాధ పిఏలపై కేసు నమోదు చేసిన రాజోలు పోలీసులు. స్మార్ట్ విలేజ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర 1,50,000 తీసుకుని ఉద్యోగాలు వేయించలేదని ఎంపీ అనురాధ పిఏలుగా పనిచేసిన శ్రీకాంత్ కొమ్ముల చరణలపై రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పొన్నుమండ గ్రామానికి చెందిన 4 యువకులు.
నియోజకవర్గంలో ఇంకా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ కొమ్ముల చరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజోలు పోలీసులు. శ్రీకాంత్ గారు సరే అండి, మా మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ ఇంచుమించు 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2 to 3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్కి అప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. మేము జాయిన్ అయిన 3 నెలల్లోనే ఎత్తేసారండి ఈ జాబు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలల్లోనే ఎత్తేసారు. మాకు కనీసం శాలరీస్ కూడా లేవు, మాకు ఏమీ లేవు. మా చేతమటికి ఏదో 1 రేషన్ 1 కార్డు ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు. ఇంటింటికి తిరిగి స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేయించుకున్నారండి మా పని. మాకు ఒక్క నెల కూడా శాలరీ కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుందండి. దీని గురించి నేనైతే పెద్దలందరికీ కూడా కంప్లైంట్ చేశాను, కానీ ఏ విధంగా కూడా మాకు రాలేదు. 2 సార్లు అనురాధ గారి దగ్గర సిట్టింగ్ చేశారు. 2 సార్లు కూడా మీరు నాకేమైనా ఇచ్చారా, మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి అన్నట్టు మాట్లాడారండి ఆవిడ. 2 సార్లు కూడా అలాగే మాట్లాడింది ఆవిడ. ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు మాట్లాడారు. మమ్మల్ని తిట్టేసి పంపించారండి 2 సార్లు కూడా. నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా నేను లెటర్ ఇచ్చానండి ఆయనకి. లెటర్ ఇచ్చినా సరే మాకు ఏ విధమైన రెస్పాండ్ లేదు. మేము ఇప్పుడు ఈరోజు మేము లోకేష్కి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ అందరం కలుద్దాం అనుకుంటున్నాం. కంప్లైంట్ చేసామండి ప్రజెంట్. దీనికి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు కొండమండ దుర్గాప్రసాద్. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసల్పూడి. అప్పటి గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఎక్స్ ఎంపీ గారు అయినటువంటి చింతా అనురాధ గారి ద్వారా మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది నిరుద్యోగులు అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అందరూ అర్హత ఉన్నటువంటి వారే. అప్పుడు మేము జాబు కోసం వెయిటింగ్లో ఉంటే ఇలా ఓఎన్జీసీ పరంగా అప్పటి చింతా అనురాధ గారు ఒక్కొక్కరి క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు సహచరులైనటువంటి పిఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు వసూలు చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వెళ్ళి అప్పటి ఎంపీ అనురాధ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అప్పుడు ప్రభుత్వంలో మొత్తం ఉన్నటువంటి వారందరూ వెళ్ళాము, రెస్పాండ్ లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇది కనుక సాల్వ్ కాకపోతే, సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కానీ అలాగే లోకేష్ దగ్గరికి కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. మాకైతే మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇది ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది దాదాపుగా మాకు అప్పట్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు 2021లోనే. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు మేము కట్టిన 2 లక్షలు కట్టాము. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది కడుతూనే ఉన్నాము. ఆ లోన్కి సంబంధించి మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము ఇక ఈ సమక్షం ద్వారా మేము కోరుకోవడం అనేది జరిగింది. నిన్న అనగా అది 25/5/2025 తేదీన అడబాల క్రాంతికుమార్ పొన్నమండ గ్రామం స్టేషన్కి వచ్చి రాజుల పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన చింతా అనురాధ మేడం గారి దగ్గర చరణ్ అని అతను ప్రైవేట్ పిఏగా పనిచేయడం జరిగింది. అలాగే శ్రీకాంత్ అని ఇంకో అతను కూడా పిఏగా పనిచేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే స్మార్ట్ వెల్ఫేర్ సొసైటీ తరఫున విలేజ్ అసిస్టెంట్ మండల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పేసి 1,50,000 2 లక్షల చొప్పున డబ్బులు కట్టించుకున్నారని, తనతో పాటు ఇంకొక 6 డబ్బులు కట్టారని, తర్వాత ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారని, తర్వాత మోసపోయినట్లుగా తెలిసి రిపోర్ట్ ఇచ్చామని చెప్పడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా దీంట్లో ఫర్దర్గా ఎవరెవరు ఉన్నారనేది దర్యాప్తులు తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటిది ఇంతకుముందు నర్సీపట్నంలో స్టార్ట్ చేసినట్టుగా తెలిసింది. తర్వాత దాని మీద 2-3 పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనట్టు తెలిసింది. తర్వాత సంస్థ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఫర్దర్ దర్యాప్తు ఇంకా చేయాల్సి ఉంది. దర్యాప్తులో తెలిసిన విషయాలన్నీ కూడా మళ్ళీ మీకు తెలియపరుస్తాం. రేషన్
కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కాకినాడ అర్బన్ ఎంఆర్ఓ జితేంద్ర పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కాకినాడ అర్బన్ ఎంఆర్ఓ జితేంద్ర పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు అవకాశం కల్పించడం జరిగిందని కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నూతనంగా వివాహాలైన వారు కార్డుల్లో తొలగింపులు, చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. త్వరితగతిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులను రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ అర్బన్ తహసీల్దార్ని. మనకి రాష్ట్ర ప్రభుత్వం చాలామంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులు, అట్లాగే నంబర్ ఎడిషన్, డిలీషన్, దానికి సంబంధించిన మార్గదర్శకాలు మనకి ఇవ్వటం జరిగింది. మనకి దగ్గరలో ఉన్న సచివాలయంలో దాన్ని అప్లై చేసి తదుపరి సేవలు పొందవలసిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి మనకి సర్వీసెస్ అందుబాటులో ఉన్న సర్వీసులు కొత్త రైస్ కార్డ్ పెట్టుకోవటం, దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అట్లాగే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్స్ అంటే మ్యారేజ్ అయిపోయి కొత్త మెంబర్స్ స్ప్లిట్ చేసుకోవచ్చు. అట్లాగే ఎవరైనా సింగిల్ మెంబర్ ఉన్నా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. అట్లాగే మెంబర్ ఎడిషన్ అంటే మ్యారేజ్ వల్ల కొత్తగా వచ్చిన పర్సన్ మెంబర్ ఎడిషన్. అట్లాగే డ్యూ టు బర్త్ కొత్తగా పుట్టడం వల్ల మెంబర్ ఎడిషన్ అనేది అది కూడా ఆప్షన్ రెడీగా ఉంది. అట్లాగే మెంబర్ డిలీషన్ అనేది ఓన్లీ డెత్ అంటే చనిపోవటం వల్ల మాత్రం డిలీట్ చేసుకోవటానికి ప్రస్తుతానికి మనకు అవకాశం ఇచ్చారు. అట్లాగే ఎవరిదైనా రాంగ్ ఆధార్ సీడింగ్ అయిపోయి అది కూడా కరెక్ట్ ఆధార్తో మనం ఫీడ్ చేసుకుని దాన్ని చేంజ్ చేసుకుని సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. అట్లాగే అడ్రస్ రైస్ కార్డులో ఏమైనా రాంగ్ అడ్రస్ ఉంటే అది కూడా కరెక్ట్ అడ్రస్ మనకు పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఎవరైనా రైస్ కార్డు వాలంటీర్గా సరెండర్ చేయడం అంటే ఎవరైనా మోర్ దెన్ దట్ బీపీఎల్ లైన్ ఆదాయం వచ్చి మాకు రైస్ అవసరం లేదన్న వాళ్ళు కూడా రేషన్ కార్డు సరెండర్ చేసుకోవడానికి కూడా సర్వీస్ అవకాశం. దయచేసి ఇదందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సాంకేతికత ద్వారా నేరాలు తగ్గుముఖం. రాష్ట్రంలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమైందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్ను సాధారణ తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని మానిటరింగ్ చేసి కేసులను ఛేదిస్తామన్నారు. తద్వారా ప్రాపర్టీ రికవరీ జరుగుతుందన్నారు. గల్ఫ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ ప్రాంతంలో వాటిపై ప్రత్యేక దృష్టిని సారిస్తామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సాంకేతికత ద్వారా నేరాలు తగ్గుముఖం. రాష్ట్రంలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమైందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్ను సాధారణ తనిఖీలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని మానిటరింగ్ చేసి కేసులను ఛేదిస్తామన్నారు. తద్వారా ప్రాపర్టీ రికవరీ జరుగుతుందన్నారు. గల్ఫ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ ప్రాంతంలో వాటిపై ప్రత్యేక దృష్టిని సారిస్తామన్నారు. ముఖ్యంగా ఇవన్నీ ఈ మధ్యకాలంలో మేము డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ లేకపోతే రేంజ్లోని ఇతర జిల్లాలో కానీ ఎక్కువగా టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము. సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ తర్వాత రిమైనింగ్ అదర్ టెక్నాలజీ టూల్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దాదాపు ఇంతవరకు ఒక 3000 కెమెరాస్ మేము సీసీటీవీ కెమెరాస్ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేశాము. ఈవెన్ డిస్టిక్లో కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో. సో వీటన్నిటిని మానిటర్ చేసి రెగ్యులర్గా సీసీటీవీ ద్వారా ఈ మధ్య చాలా కేసెస్ డిటెక్ట్ చేశాం. ఈ మధ్య రాజోల్లో జరిగిన దొంగతనాలు కానీ మలికిపురంలో జరిగిన దొంగతనాలు కానీ మీకు అందరికీ తెలుసు. చాలా ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. మ్యాన్ మిస్సింగ్ కేసెస్, రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా కేసెస్ డిటెక్ట్ చేశాము. ఈవెన్ అమలాపురంలో కూడా ఒక టెంపుల్లో ఒక సీరియస్ ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. అది ఒక పెద్ద గ్యాంగ్, అది శ్రీకాకుళం గ్యాంగ్. దాదాపు చాలా 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు నిరంతరాయంగా దొంగతనాలు చేస్తున్నారు. ఆ గ్యాంగ్ కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ టెక్నాలజీ సహాయంతో వాళ్ళని పట్టుకొని మేము ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టెక్నాలజీకి
ఏలూరు రేంజ్ పరిధిలో ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దానివల్ల మాకు మంచి ఫలితాలు వస్తున్నాయండి. తర్వాత లా అండ్ ఆర్డర్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత గంజాయి కేసెస్ కూడా పెద్దగా మన జిల్లాలో ఏం పెద్ద ఇష్యూస్ లేవు. ఉన్న వాళ్ళతో కూడా పాత నేరస్తులతో ఎవరైతే గంజాయి వరకు తీసుకొచ్చి అమ్ముతున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. తర్వాత ఈగల్ టీమ్స్ కూడా రాజమండ్రిలో కొత్తగా వాళ్ళు ఫామ్ చేశారు. వాళ్ళతో కూడా నిరంతరాయం సంప్రదింపులు జరిపి ఎక్కడన్నా గంజాయి అమ్మే వ్యక్తులు కానీ సరఫరా చేసే వ్యక్తులు కానీ ఉంటే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మహిళా ఉద్యోగిపై వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి వేధింపులు. ప్రజాప్రతినిధి అయి ఉండి దళిత మహిళ ఉద్యోగిని వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. బిక్కవోలు మండలం కాపవరం గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ వేధింపులకు గురైన కాపవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ కలుపూడి విజయలక్ష్మి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. నిన్న రాత్రి రాజమహేంద్రవరం హుక్కుంపేటలో ఆమెను పరామర్శించి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని, మీకు అండగా నేనున్నానని ధైర్యాన్ని భరోసానిచ్చిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మహిళా ఉద్యోగిపై వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధి వేధింపులు. ప్రజాప్రతినిధి అయి ఉండి దళిత మహిళ ఉద్యోగిని వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. బిక్కవోలు మండలం కాపవరం గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ వేధింపులకు గురైన కాపవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ కలుపూడి విజయలక్ష్మి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. నిన్న రాత్రి రాజమహేంద్రవరం హుక్కుంపేటలో ఆమెను పరామర్శించి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని, మీకు అండగా నేనున్నానని ధైర్యాన్ని భరోసానిచ్చిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆడపిల్లలు కూడా చూడకుండా అమ్మాయిని అంతలాగా చేయడం అనేది ఆయన ఎంతవరకు సమంజసం అర్థం కాదు. ఆల్రెడీ ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఆ ఆడపిల్లలాగే తిన్న ఆడపిల్లలాగే వాళ్ళ ఆడపిల్ల ముందు అంత పచ్చి బుద్ధి మాట్లాడగలరండి. అంటే వాళ్ళ అమ్మాయిలు ఒకటే అయితే ఒకటి, బయట అమ్మాయి అయితే ఒకటే. అక్కడ వాళ్ళ అమ్మాయిలు కూడా వాళ్ళ అమ్మాయిలకు సంబంధం లేక ఒక సెక్రటరీని గౌరవం లేకుండా నువ్వు ఎవరితో నువ్వు ఫోటోలు తీయడానికి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి సంబోధించుకున్నావు. పేపర్స్కి ఏమో శాలరీస్ పెట్టే దగ్గర ఏమో శాలరీస్ పెట్టట్లేదు ఉంటుంది. ఏడుపు ఎంత ఏడిపిస్తున్నాడంటే నా పనులు అలా ఉందా, ఈ పనులు నేను ఎందుకు చేస్తాను, ఈ పనులు ఎట్లుండదు సరే అది గవర్నమెంట్ పనులు అది ఏమైతే ఇంకొకళ్ళు ఉంటారు. రేపు కూడా అతను సర్పంచ్ అతను ఉంటాడు, వేరే వాళ్ళు ఉంటారు కదా, పిలుచుకోవాలి కదా. ఇప్పుడు ఈ సొంత పనులు ఏంటి, పర్సనల్ పనులు ఉద్యోగం పైన చెప్పినా ఆ పనులే చేస్తాను. దానికంటే నా పనులు నువ్వు చేయనప్పుడు నీ పనులు నేను ఎందుకు చేస్తానమ్మా అన్నది. వీటి పనులు ఏంటి అవి పనులు భయం ఇబ్బంది పడుతున్నావు, ఫ్రీగా ఉండు. 2 రోజులు రికవర్ అయిన తర్వాత చెప్పు, ఇప్పుడు వేరే ప్లేస్ వేయమన్నాం కంఫర్టబుల్గా చేసుకో. ఎందుకు మానసికంగా అలా ఉంటే ఇబ్బంది. జరిగిన సిచ్యువేషన్కి అయితే ఆయన దగ్గరికి మేము అందరం వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. ఇంకా మమ్మల్ని దృష్టిలో పెట్టి మీతో మాట్లాడతాం. ఊరుకున్నాం, లేకపోతే మా వాళ్ళందరూ బయలుదేరిపోయి నిన్న అక్కడే కొంచెం ఇచ్చేద్దాము, ఆయన్ని శానిటైజర్ చేద్దామనేసి అనుకున్నాం. ఇప్పుడు మీరు ఉండగా మేము అంత దూరం వెళ్ళకూడదు సార్ మాట చెప్పొచ్చు ఇంతవరకు ఆగమాట. లేదమ్మా నేను వెంటనే పోలీసు వాళ్ళు వెంటనే ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు డిఎస్పీ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేశారంట. ఇప్పుడు వస్తే మళ్ళీ ఎంత జరిగిందంతా నిన్న అమ్మాయి ఆ అమ్మాయిని చూసి ఎవరు లేరు అనుకుంటున్నారేమండి. మొదలెడితే మొత్తం ఈ గ్రామం అటు సైడ్ అందరూ చుట్టాలు మేము రిలేషన్ మొత్తం ఈ పేట ఆ పేట వచ్చేసినండి. ఒక మాట చెప్తే ఎందుకు మీరు ఉండగా మేము అంత దూరం ఇంకెవరు తీసుకెళ్తామని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మేము ఆగిపోయిన మాట. రెడ్డి గారు మీ ఇంటికి కదండి తీసుకొచ్చారు, రెడ్డి గారు అంబర్తి రెడ్డి గారు నాకు తెలుసండి. అమ్మాయి మీద ఆధారపడ్డామండి. ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. ఇప్పుడు కూడా అమ్మాయి వెళ్తున్న తర్వాత ఇంటికి వెళ్తే ఏం చేస్తారో అని చెప్పి భయపడుతుంది. భయపడిపోతుందండి. జాబ్కి ఏమవుతుందా, ఏం చేస్తాడా, ఏం ధైర్యంగా ఉండమ్మా. ఎందుకు అక్కడ ఉండదులే ఆయన ఏంటంటే
నాకు ఏం చెప్పుకోవాలి ఎవరు లేరు, నేనే నీ అంటాను. ఏం తెగిపోతాను జగన్మోహన్ రెడ్డి అసలు ఆగలేదు, ఎవరు ఆగుతారు? ఆడపిల్ల అందులో అమ్మాయి అంత దూరం నుంచి ఇక్కడ వర్క్ చేసేస్తుందంటే అమ్మాయికి అంత ఇక్కడ దగ్గర ఎక్కడన్నా చూసుకోమంటే అంత దూరం వెళ్ళిపోయిందండి. కడియంలో చేసిందండి ఒక 5 సంవత్సరాలు. అంత దూరం వెళ్ళిపోయింది. ఎలా వస్తుంది ఆయన కూడా అంటే సొంత కూతుర్లా చూసుకుంటాను. ఎలా చేస్తుంది ఎలా ఉంటుందో అని తెలుస్తుంది. సైలెంట్గా ఉండడం ఇబ్బంది పడుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.